Next we'll discuss about the Thevenin's theorem. First మనం స్టేట్మెంట్ని చూస్తే ఎనీ లీనియర్ టూ టర్మినల్ నెట్వర్క్ ఆఫ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ రీప్లేస్డ్ బై అన్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ విత్ అన్ సిరీస్ కనెక్టెడ్ రెసిస్టెన్స్. ఇది మనకు థెవెనిన్స్ థీరంలో ఉన్న స్టేట్మెంట్. మనకు ఇలా రీప్లేస్ అయ్యాక సర్క్యూట్ ఎలా కనిపిస్తుంది లోడ్ వైజ్గా చూస్తే సింగిల్ బ్యాటరీ విత్ అన్ సిరీస్ కనెక్టెడ్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, సో మరి థెవెనిన్స్ థీరంని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఎప్పుడైతే మనం ఒక సర్క్యూట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, ఓకే, మోస్ట్లీ వీఆర్ యూజింగ్ మెష్ అనాలిసిస్, కరెక్టా? సో అప్పుడు వెన్ వీ ఫీల్ దట్ ద క్యాలిక్యులేషన్స్ ఆర్ కాంప్లెక్స్ వి రీప్లేస్ విత్ అన్ థెవెనిన్స్ థీరం. ఓకే, సో ఇలా కాంప్లెక్సిటీని తగ్గించడానికి మనం థెవెనిన్స్ థీరంని యూజ్ చేస్తున్నాం. ఓకే, మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే థెవెనిన్స్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి వి రిమూవ్ ద లోడ్ రెసిస్టెన్స్. ఓకే, ఆ ఓపెన్ అయిన టూ టర్మినల్ అక్రాస్ ద మనకు వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాము, దాన్ని థెవెనిన్స్ వోల్టేజ్ అంటాం. మరి హౌ అబౌట్ ద థెవెనిన్స్ రెసిస్టెన్స్ అని అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ అన్నిటిని డియాక్టివేట్ చేసేసి వీఆర్ ఫైండ్ అవుట్ ద విత్ ద కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఏదైతే రెసిస్టెన్స్ ఓల్డ్ సర్క్యూట్లో అవైలబుల్గా ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ఫైనల్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ when we are going to draw the equivalent circuit, okay, so we combine the both Thevenin's voltage and Thevenin's resistance with an across the load connected resistance value. ఆ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. ఇలా మనం థెవెనిన్స్ని థీరంని క్యాలిక్యులేట్ చేస్తాము. సో దిస్ ఈజ్ హౌ వీ డూ ద స్టెప్స్ ఫర్ ఇట్. ఓకే, లెట్స్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.